మా గ్యారేజ్‌కి ఏంటంటే హోండా యూనికార్న్ BS6 వెహికల్ రావడం జరిగింది. అసలు దానికి ఇష్యూ ఏంటంటే క్లచ్ ప్లేట్స్ అయితే పోయాయండి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లచ్ ప్లేట్స్ అనేవి ఏ వెహికల్‌కైనా పోయాయని ఎలా కన్ఫర్మ్ చేయాలన్నట్లయితే మీకు బండి యాక్సిలరేటర్ వేస్తే ఏమవుతుందంటే మూవ్ అవ్వదు. బండి రేజ్ అవుతుంది తప్ప మూవ్ అవ్వదు. అసలు జరిగిన ఇష్యూ ఏంటంటే కస్టమర్‌కి తెలీదు. యాక్చువల్‌గా క్లచ్ ప్లేట్స్ అనేవి ఎక్కువ కాలం రావాలన్నట్లయితే హాఫ్ క్లచ్ మీద మెయింటైన్ అయితే మనకి క్లచ్ ప్లేట్స్ ఎక్కువ వస్తాయి. కానీ ఫుల్ క్లచ్ మీద ఆయన వాడేయడం వల్ల క్లచ్ ప్లేట్స్ అనేవి కంప్లీట్‌గా పోయాయి. సో, అసలు క్లచ్ ప్లేట్స్ ఎలా మార్చాలి హోండా యూనికార్న్ BS6కి అని చెప్పేసి మొత్తం వీడియో అయితే ఎండ్ వరకైతే ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఒక్క పార్ట్ స్కిప్ చేసినా మీకైతే అర్థం కాదు. ఇన్‌కేస్ మీరు టెక్నీషియన్ అయితే ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. ఒక్క వాచర్ వేసిన తేడా అయినా సరే మనకి పికప్ అనేది ఉండదు. చాలా ఇబ్బందవుతది. ఎందుకు బండి పని చేయలేదా అని మీకు అర్థం కాదు. సో, దయచేసి ఎండ్ వరకు చూడండి. మీరు చూస్తున్నారు క్రియేటివ్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ దీక్షిత్. మన ఛానల్ గనుక మీరు కొత్తయినా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ బి సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేసేయండి. అండ్ వీడియో అయితే మీ యొక్క టెక్నీషియన్స్ కావాలి మీ ఎవరికైనా షేర్ చేయండి. యూజ్ అవుతుంది. అండ్ లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ టు ద వీడియో. గైస్ చూస్తున్నారు అయితే హోండా యూనికార్న్ BS6 వెహికల్ అనమాట. సో ఫస్ట్ మనం క్లచ్ ప్లేట్స్ ఓపెన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే అక్కడ ఏదైతే మీకు కనిపిస్తుంది కదా ఆ కిక్ స్టార్టర్ ఏదైతే ఉందో కిక్ స్టార్టర్ అనేది 12 సైజ్ బిట్‌తో కిక్ స్టార్టర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. వన్ మోర్ థింగ్ ఏంటంటే నేనైతే వీడియో చూస్తున్నాను కాబట్టి మీకు కెమెరా అయితే కంటిన్యూస్‌గా మీరు చూడలేను. ఏమనుకోవద్దు. బట్ మీకు మ్యాటర్ అయితే ఖచ్చితంగా 100% ఇచ్చేస్తాను. ఏ మాత్రం డౌట్ లేకుండా 100% ఇస్తా. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మంచి ఇదిగా ఉంటుంది. సో కిక్ స్టార్ట్ ఓపెన్ చేసిన తర్వాత క్లచ్ కవర్‌కి ఉన్న మొత్తం అన్ని 8 బిట్‌తో మొత్తం అన్ని బోల్ట్స్ కూడా ఓపెన్ చేసేయండి. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే బిట్ అనేది ఖచ్చితంగా స్టీల్ బిట్టే వాడండి లేదా కొత్త బిట్టే వాడండి. పాత బిట్లు వాడొద్దు. వెనెవర్ కమింగ్ టు ద కొత్త బండి ఇంజిన్ ఓపెన్ చేసినప్పుడు అంటే క్లచ్ కవర్ ఇంజిన్ సైడ్ ఏ పార్ట్ ఓపెన్ చేసినా కొత్త బిట్టే వాడండి. లేదంటే మీకు చాలా దెబ్బైపోతారు. స్లిప్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది ఇంజిన్ సెక్షన్‌కి వచ్చేసరికి. సో మొత్తం అన్నీ ఏవైతే మీకు కనిపిస్తున్నాయి కదా అన్ని బోల్ట్స్ కూడా ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీకు క్లచ్ కవర్ తీయాలి. కానీ దానికన్నా ముందు ఇంజిన్ ఆయిల్ అయితే డ్రైన్ చేయాలండి. ఇంజిన్ ఆయిల్ డ్రైన్ చేయాలి. డ్రైన్ చేయకపోయినా వచ్చిన నష్టం ఏం లేదు. కాకపోతే మొత్తం అంతా ఒలిగిపోతుంది. లేదు కరెక్ట్‌గా ఒక ఫామ్‌లో వెళ్ళాలంటే కింద డ్రైన్ పర్టిక్యులర్ ఏదైనా కళాయి కానీ ఏదైనా పెట్టుకొని డ్రైన్ చేసేయండి. ఓకేనా? సో కొద్దిగా టైట్‌గా ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా మూవ్‌మెంట్ చేస్తూ లేదా అక్కడ ముందు చూసారు కదా ఆయిల్ చెక్ చేసుకోవడానికి గేజ్ ఉంది కదా అది తీయండి. తీయకపోతే రాదు. ముందున క్రాంక్ షాఫ్ట్ యొక్క షాఫ్ట్ అడ్డేస్తుంది. అట్లనే మీకు కిందన ఫుట్ రెస్ట్ కూడా అడ్డేస్తే ఫుట్ రెస్ట్ కూడా ఓపెన్ చేయండి. ఓకే చూసారు కదా ఆల్మోస్ట్ కవర్ అయితే ఓపెన్ చేసేసాము. ఇప్పుడు క్రాంక్ షాఫ్ట్ కన్నా 3 బోల్ట్స్ కూడా ఓపెన్ చేయనీకి ఒక ఎల్లంకి అనేది అక్కడ పేస్ట్ చేసుకొని స్టార్ బోల్ట్స్ 3 కూడా ఓపెన్ చేసేయండి. ఈ వెహికల్ అంటే BS6 హోండా యూనికార్న్‌కి BS4కి BS3కి డిఫరెన్స్ ఏమైనా ఉందంటే మాక్సిమం డిఫరెన్స్ అయితే ఏం లేదండి. కొంచెం మార్చారు. కానీ కొంచెం మార్చినా ఖచ్చితంగా ఏదో డిఫరెన్స్ ఉండే ఉంటుంది. దయచేసి దీనికి ఆల్టరేషన్ చేసి బండిని అయితే పాడు చేయొద్దు. దానికి వాడుకోవడం బెటర్. ఇప్పుడు ఆ పర్టిక్యులర్ నట్ ఓపెన్ చేయడానికి మనకి UG4 అంటే పల్సర్ UG4 తెలుసు కదా UG4 UG3 పుల్లర్స్‌తో అయితే మనకి క్రాంక్ షాఫ్ట్ బోల్ట్ అయితే వచ్చేస్తుంది. దీని థ్రెడ్డింగ్ కూడా నార్మల్ థ్రెడ్డింగ్ అండి. అంటే రివర్స్ థ్రెడ్డింగ్ కాదు. కొన్ని బజాజ్‌కి మాత్రం రివర్స్ ఉంటాయి. హోండాకి అయితే రివర్స్ కాదు. నార్మల్ థ్రెడ్డింగే. చూసారు కదా నార్మల్ థ్రెడ్డింగ్ వచ్చేస్తుంది. నార్మల్‌గా వచ్చేస్తుంది. తీసేసి బయటికి లాగేయండి. దాని లోపల మనకు ఒక వాచర్ ఉంటుంది. అలాగే ఒక నట్ ఉంది. అండ్ దీన్నైతే మనమైతే గన్‌తో ఓపెన్ చేయాలి. ఎందుకంటే చాలా టైట్‌గా ఉందనమాట. సో గన్‌తో నట్ అయితే లూజ్ చేసేయండి. లూజ్ చేసిన తరువాత అక్కడ 10 mm 3 బోల్ట్స్ ఉన్నాయి కదా ఆ 3 బోల్ట్స్ కూడా ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసినా పర్లేదు చేయకపోయినా పర్లేదు. బికాజ్ ఏంటంటే క్లచ్ కిట్ మొత్తం కూడా పోయింది. క్లచ్ ప్లేట్స్ ఐరన్ ప్లేట్స్ పై హబ్ కింద హబ్ మొత్తం 4 ఐటమ్స్ కూడా పోయాయి. అవుట్లెట్ ఇన్లెట్ అలాగే క్లచ్ ప్లేట్స్ ఐరన్ ప్లేట్స్. సో క్లచ్ కిట్ తీసుకున్నప్పుడు మనకి క్లచ్ ప్లేట్ ఆ 3 10 mm బోల్ట్స్ అట్లానే మనకి వాచెస్ స్ప్రింగ్స్ అన్నీ ఇస్తారు వాడే. సో జాగ్రత్తగా తీసేయండి. ఇంజిన్ చాలా హీట్‌గా ఉంది నేను ఓపెన్ చేసినప్పుడు. చూసారు కదా క్లచ్ ప్లేట్స్ కిట్ మొత్తానికి లోపల కూడా ఒక వాచర్ ఉంది. ఆ మొత్తం బెల్ కూడా బయటకు తీసేద్దాం ఒకసారి. బెల్ తీసేసి మొత్తం క్లీన్ చేసుకొని మొత్తం అంతా హోండా ఐటెం అయితే మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో దీనిలో మనకి మొత్తం కిట్ ఇచ్చేస్తారు. అంటే క్లచ్ ప్లేట్స్ ఐరన్ ప్లేట్స్ అవుట్లెట్ ప్లేట్ ఇన్లెట్ ప్లేట్ మ్యాథ్ ప్లేట్ వాచ్ స్ప్రింగ్స్ చెప్పాను కదా మొత్తం కిట్ అనమాట. మొత్తం కిట్ వేస్తారు. చూసారు అన్ని విడివిడిగా ఇచ్చారు. మనం అసెంబుల్ చేసుకోవాలి. సో జాగ్రత్తగా ఐరన్ ప్లేట్స్ క్లచ్ ప్లేట్స్ తీసి అట్లానే ఇన్లెట్ అవుట్లెట్ అంటే మీకు ఏంటది ఏం చెప్పాలంటే అర్థమవుతుందాక అంటే మ్యాథబ్ కింద అనమాట. చూసారు కదా కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. ఏం లేదండి అంటే క్లచ్ ప్లేట్ ఐరన్ ప్లేట్ క్లచ్ ప్లేట్ ఐరన్ ప్లేట్ క్లచ్ ప్లేట్ ఐరన్ ప్లేట్ అట్లాగా అరేంజ్ చేసుకొని
మొత్తం అన్ని సర్ఫేస్ కూడా క్లచ్ ప్లేట్స్కి ఆయిల్ అయితే అప్లై చేసుకోండి. అంటే మనకి ఎక్కించినప్పుడు ఫ్రీగా ఎక్కడానికి బాగుంటుంది, అంటే ఫ్రిక్షన్ మంచిగా ఉంటుందన్నమాట. ఆయిల్ వేసుకోకపోయినా పర్వాలేదు అంటే పర్వాలేదు, కానీ ఎట్లా వేసుకోవడం చాలా బెటర్ అనమాట. వేసుకోండి, పోయిందేముంది. మొత్తం అన్ని వేసిన తర్వాత ఇన్లెట్ అవుట్లెట్ మొత్తం అయితే లాక్ చేసేయండి. కానీ ఇక్కడ ఏంటంటే లాక్ చేసేటప్పుడు చూసారు కదా, ఒక మార్కింగ్ ఉంది కదా, ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ టాలీ అయితేనే మీకు సిట్టింగ్ అవుతుంది, లేదంటే సిట్టింగ్ అవ్వదండి. చూసారు కదా, కరెక్ట్గా మార్కింగ్ పెడితేనే టాలీ అయింది. ఇప్పుడు చూడండి, రివర్స్ పెడతాను చూడండి, కరెక్ట్గా సిట్టింగ్ అవ్వ. చూసారా, అది వాడు ఏదైనా మార్కింగ్ ఇస్తే ఖచ్చితంగా మార్కింగ్ ఫాలో అవ్వాలి, లేదంటే మీకు సిట్టింగ్ అవ్వదు. కరెక్ట్గా ఆ డాట్ ఈ డాట్ ఈక్వల్గా ఉంటేనే మీకు సిట్టింగ్ అయితే అవుతుంది కదా, సరే సిట్టింగ్ అవ్వదు. చూసారు కదా, డాట్ టు డాట్ ఈక్వల్గా పెడితేనే కరెక్ట్గా సిట్టింగ్ అవుతుంది. ఓకే, క్లియర్. ఇక్కడతో మన క్లచ్ కిట్ అయితే మనం అంతా సీక్వెన్స్లో పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు 2 వాచెస్ ఉంటాయి దీనికి. చూసారు కదా, ఒక వాచర్ 2 వాచర్, అట్లాగే మనకి పెద్ద ఇన్నర్ హోల్ అనేది లోపల వేసేయాలి. అట్లనే దానిపైన కూడా ఇంకొక వాచర్ వేసేయండి. 2 వాచెస్ అయితే మనకి పైన ఒకటి లోపల ఒకటి వస్తుంది కాబట్టి లోపల ఒకటి వేసేయండి. దాని మీద క్లచ్ కిట్ మొత్తం ఏదైతే మనం ఉంది కదా, క్లచ్ ప్లేట్స్, ఐరన్ ప్లేట్స్, ఇన్లెట్ అవుట్లెట్ మొత్తం అన్నీ కూడా అరేంజ్ చేసుకోం కదా, ఒక బోల్ట్ పెట్టుకొని కరెక్ట్గా ఫిట్టింగ్ చేసేయండి. కాకపోతే చూసారు కదా, ఒక ప్లేట్ మీద ప్లేట్ మాత్రం ఒక గాడికి రావాలి, మిగతా అన్నీ కూడా మిగతా అన్నీ ఒకే ఆర్డర్లో ఉంటాయి. ఆ రకంగా అడ్జస్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. చూడండి, మీకు వీడియో చూస్తే ఆటోమేటిక్ అర్థమైపోతుంది. ఇంకా టెక్నీషియన్ అయినా నార్మల్ అయినా ఏదైనా వస్తువుని చూస్తే ఆటోమేటిక్ గ్రాప్ చేసే పవర్ అనేది ప్రెసెంట్ జనరేషన్లో అయితే వచ్చేసింది. ఏ ఇబ్బంది లేదనమాట దాని గురించి 100%. సో మొత్తం అంతా వేసిన తర్వాత మీద ఒక ఫ్లాట్ వాచర్ ఉంటుంది. ఆ ఫ్లాట్ వాచర్ వేసి దానిపైన ఏదైతే మనకి నట్టు ఉంది కదా, ఆ నట్టుతో ఫుల్ టైట్ చేసేయండి. దానికి 22 సైజ్ బిట్ అయితే పడుతుంది మ్యాక్సిమం. ఇది యాక్చువల్లీ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ క్లచ్ ప్లేట్లు వేసి దగ్గర నాకు తెలిసి ఒక 4 to 5 years అయిపోతుంది. నేను ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నా, అంటే అంత పెండింగ్ వర్క్ ఉంది నాకు. నియర్లీ 2 TB హార్డ్ డిస్క్ పెండింగ్ వర్క్ ఉంది. అవన్నీ ఎడిట్ చేసి కొద్దిగా చాలా బిజీ షెడ్యూల్ అయిపోయింది. సో మీద ఉన్న ప్లేట్ వేసేసి 3 స్ప్రింగులు వేసి, ఇక్కడ మెయిన్గా గుర్తించవలసింది ఏంటంటే 3 కూడా ఈక్వల్గా టైట్ చేయాలి. అప్ అండ్ డౌన్ టైట్ చేస్తే ఏమవుతుందంటే మీకు ప్లేట్ ఇరిగిపోతుంది. 100% ప్లేట్ ఇరిగిపోతుందన్నమాట. మళ్ళీ ప్లేట్ దొరకదు, దాని గురించి తిరగాల చేయాలా, బోల్డ్ తలకాయ నొప్పబ్బా. చాలా జాగ్రత్తగా బిగించండి ఇంజన్ బిగించినప్పుడు. సో 3 కూడా ఫుల్ టైట్ అయితే చేసేయండి. ఫుల్ టైట్ చేసేసి అక్కడ క్లచ్ బేరింగ్ ఉంటుంది. క్లచ్ బేరింగ్ బాగోపోతే ఇప్పుడే మార్చుకోండి, 90% బాగుంటుంది. క్లచ్ బేరింగ్ ఎప్పుడు కూడా పోదండి, దీనికి కూడా చాలా మంచి క్వాలిటీ వస్తుంది. దాన్ని చేసే పని ఏముంటుందని జస్ట్ మూవ్మెంట్ ఇవ్వడం అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ క్రాంక్ షాఫ్ట్కున్న అబ్బు అయితే పెట్టేసుకోండి. అబ్బు పెట్టేసుకొని దానిపైన చెప్పాను కదా, ఒక వాచర్ ఉంటుంది. ఆ వాచర్ వేసుకొని వాచర్ పైన నట్ వేసుకొని, నట్ అయితే మనకి ఇది యాక్చువల్గా ఈ టైప్ మీద దేని చూస్తారంటే హీరో హోండాకి, స్ప్లెండర్కి, ప్యాషన్కి క్లచ్ బోల్ట్స్ అయితే ఈ రకంగా ఉంటాయి. ఇది కూడా సేమ్ అంతే. అంటే మ్యాక్సిమం అన్ని బోల్లు కూడా ఇలాగే ఉంటుందండి, పల్సర్కైనా దేనికైనా సరే. అది ఫుల్ టైట్ చేసుకొని మీద ప్లేట్ వేసేసుకోండి. ప్లేట్ కూడా ఉన్న 3 స్టార్ స్క్రూస్ అయితే వేసుకొని ఫుల్ టైట్ అయితే చేసుకోండి. అక్కడ ప్యాకింగ్ ఉంది కదా, ప్యాకింగ్ మార్చుకోవాలి అన్నట్లే మార్చుకోనక్కర్లేదు. చేసే పని ఏముంటుందంటే జస్ట్ ప్యాకింగ్ అంతే. అది ఊడిపోలేదు కాబట్టి నో ఇష్యూస్. ఇంకా ప్యాకింగ్ కనుక క్లచ్ కోర్ ప్యాకింగ్ కనుక బాగోపోతే మార్చేసుకోండి. బాగుంటే దానికి అన్నాబాండ్ అయితే అప్లై చేసి వేసేయండి. కస్టమర్కి 1 రూపీ తగ్గడమే కదా, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో 3 బోల్ట్స్ కూడా ఫుల్ టైట్ అయితే చేసుకోండి. 3 కనిపించిన తర్వాతే ఫుల్ టైట్ చేసుకోండి. ఓకే, 3 బోల్ట్స్ కూడా ఫుల్ టైట్ చేసేసాం. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి, ఇంకేముందండి, అయిపోయిందండి. ప్రొసీజర్ ఏం లేదు. క్లచ్ బేరింగ్ చెప్పాను కదా, క్లచ్ బేరింగ్ ఇదనమాట. క్లచ్ బేరింగ్ అంటే సో క్లచ్ బేరింగ్ కూడా వేసేసుకొని మీదన 2 డౌల్స్ కూడా వేసేసుకొని, నేను ప్యాకింగ్ అయితే దీనికి ఉంచేసాను, ప్యాకింగ్ అయితే దానికి ఉంచలే. అట్లనే క్లచ్ బటన్ కూడా ఉందో లేదో చూసుకొని, అనాబాండ్ అయితే రెడ్ అప్లై చేసినా పర్లేదు, వైట్ అప్లై చేసినా పర్లేదు, సిమెంట్ అప్లై చేసినా పర్లేదు, ఏది అప్లై చేసినా పర్లేదండి. పర్టికులర్గా అదే అప్లై చేయాలి, ఇదే అప్లై చేయాలని ఏం లేదు. ఏదైనా అప్లై చేయొచ్చు, మన ఇష్టం అనమాట. సో ఇక్కడతో మనకి క్లచ్ ప్లేట్స్ అయితే కవర్ చేసేసి మొత్తం అన్ని బోల్ట్స్ కూడా వేసేసుకొని ఫుల్ టైట్ చేసుకోండి. క్లచ్ అడ్జస్ట్మెంట్ ఎట్లా చేసుకోవాలంట్లయితే మీకు హాఫ్ క్లచ్ కాదు కదా, ఒక 3/4 క్లచ్ మెయింటైన్ చేస్తే క్లచ్ ప్లేట్ చాలా ఎక్కువ కలర్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, హోండా యూనికార్న్ BS6 యొక్క క్లచ్ ప్లేట్స్ అనేవి ఎట్లా మార్చాలి, ఏ క్లచ్ ప్లేట్స్ అనేవి కూడా మీకు చూసారు కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే, ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా వీడియో షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఏ వీడియో అన్నా ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ముందు కామెంట్ సెక్షన్కే వెళ్తారు. కామెంట్ సెక్షన్కి వెళ్ళిన తర్వాతే మొత్తం చెక్ చేస్తారు. సో మరింకే నీట్ వీడియోస్ ముందు ఉంటాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్కర్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.